వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాల్ని అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనదైతే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనల్ని కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు చాలామంది ఎక్కువగా మాకు అడిగే ప్రాబ్లం వల్ల రతి సమస్యలే. ముఖ్యంగా వీర్యస్ఖలనము అంటే శీఘ్రస్ఖలనం కావడము, మెత్తపడము, స్తంభించకపోవడము. సో స్త్రీలలో కూడా ఇంకా ఎన్నో రకాలైన అంటే హార్మోన్ల లోపం వల్ల ఇంట్రెస్ట్ లేకపోవడం, వారు కూడా సహకరించలేదు అనుకోండి, మనం ఏది కూడా చేయలేము. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సహజంగా అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏదో ఒక సమయంలో. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది మీరు కనుక ఇది రెగ్యులర్గా వాడినట్లయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోవడమే కాకుండా చక్కని జీవితాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అయితే ఈ ప్రాబ్లం వల్ల కేవలం మనుషులకు మాత్రమే ఉంది. దేవుడు మనకు ఎంత ఎంజాయ్ చేయమని రతి సౌఖ్యాన్ని ఇస్తున్నాడో అంతకన్నా ఎక్కువ రోగాలను, వ్యాధులను కూడా మనకు అంటగడుతున్నాడు. సో అటు ఇస్తున్నాడు, ఇటు మళ్ళీ ఏం చేయకుండా చేస్తున్నాడు. అయితే వీటిని పరిష్కరించడం కొరకే ఈ చిట్కాలను కూడా దేవుడే పుట్టించాడు. ఆ చిట్కాలు ఏంటి, అవి వాటి మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, వాటిని ఎలా కాపాడుకోవాలి, వాటి వల్ల మనకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిందల్లా ఏంటంటే చక్కని ఆహార పదార్థాలు, చక్కని వ్యాయామము, యోగా చేయడం వల్ల మన శరీరంలో ఎలాంటి వ్యాధులు రాకుండా మనం ఎంతో ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. ముఖ్యంగా మీరు చేయవలసిందల్లా చెడు తిరుగుళ్ళు, చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, చెడు ఆలోచనలు, వీటి వల్లనే మనము ఎక్కువగా దెబ్బతింటూ ఉంటాం. అవి కనుక మీరు తగ్గించుకున్నట్లయితే మీకు అన్ని విధాలా క్షేమంగా ఉంటుంది. సరే, ఇక మనం పాయింట్కి వచ్చేద్దాం. ముఖ్యంగా నేను చెప్పబోయే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు అంటే ఈ చిట్కా ఏ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుందంటే స్త్రీలలో కానివ్వండి, పురుషులలో కానివ్వండి, లైంగిక వాంఛలు తగ్గినా, లేకపోతే హార్మోన్ల లోపం ఉన్నా, లేదంటే పురుషులలో అయితే శీఘ్రస్ఖలనం కానివ్వండి, అంగం మెత్తబడడం కానివ్వండి, లేదంటే స్తంభించకపోవడం కానివ్వండి, ఇంకా మీద లోపల ఏదైనా హార్మోన్స్ లోపము, శుక్రకణాలు తక్కువగా ఉండడం, ఇలాంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ఒక అద్భుతమైన చిట్కా ఈరోజు మనం చెప్పబోతున్నాను. ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం. దూలగొండి చెట్టు. ఈ దూలగొండి చెట్టు అనేది సహజంగా మనము పొదలలో పక్కన అంటే ఇది ఒక తీగలాగా పారుతూ ఉంటుంది. మనం దాదాపుగా ఇలాంటి చింతకాయలానే ఉంటాయి, చూసే ఉంటాము, కానీ ఇది ఆ చెట్టు అనే పేరు మనకు తెలియకపోవచ్చు. పల్లెటూరులో అయితే సహజంగా ఇది మనకు పొలాల మీద, గట్ల మీద ఇవి పారుతూ ఉంటుంది. మీకు ఒకవేళ దూలగొండి చెట్టు అని తెలియకపోతే కొంచెం పెద్దవారిని ఎవరైనా అడిగి తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే దూలగొండి చెట్టు కాయల లోపల గింజలు కావాలి. ఓకే, దూలగొండి కాయలు కనబడుతున్నాయి కదా, అలాగే ఉంటాయి కాయలు. ఆ కాయల లోపల గింజలు కావాలి. ఓకేనా, ఆ గింజలు అనేది చూడడానికి మనకు చింత గింజలానే కనబడుతుంది, చూస్తున్నారు కదా. ఈ గింజలలోనే అమోఘమైనటువంటి వయాగ్రాకు సంబంధించినటువంటి అద్భుత ఔషధ మూలికలు ఉన్నాయి. అయితే ఈ చిట్కా వీటిని ఎలా యూజ్ చేయాలి? సరే, ఇవి చాలామంది దొరకడం లేదంటారు. సో దొరకని పక్షంలో ఏం చేద్దాం అంటే మనకు మార్కెట్లో ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి, చూస్తున్నారు కదా మీరు. వండర్ హెర్బల్ వాళ్ళు ఓకే మనకు తీస్తున్నటువంటి తెల్లు ఓకే దూలగొండి గింజలని మనకు 100 గ్రాములు 50 రూపాయలకు దొరుకుతున్నాయి. ఇవి చాలా 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 అద్భుతంగా పనిచేస్తాయి. సరే, ఇక గింజలు వచ్చేసాయి. వీటితోటి మనం ఎలా చేయాలి? ఓకే, ఈ గింజలు ఒక 100 గ్రాములు తీసుకున్నాం కాబట్టి అంతే 100 గ్రాముల గోధుమలు కూడా తీసుకోండి. ఓకేనా, 100 గ్రాముల గింజలకు 100 గ్రాముల గోధుమలు. ఈ గోధుమలతోటి సరిపడా అంటే పాయసం లాగా చేసుకోవడానికి సరిపడా మంచి ఆవు పాలను తీసుకోండి. ఓకేనా, ఆవు పాలను ఒక బౌల్లో వేడి చేసి దానిలో ఈ గింజలను, దాంతోపాటుగా ఈ గోధుమలను, కొద్దిగా వీలుంటే కండ చక్కెర కూడా వేసుకొని పాయసం లాగా వండండి. ఓకేనా, పాయసం లాగా వండిన తర్వాత మంచిగా ఉడికి పాయసం అయింది అని అనుకున్నాక ఈ గింజలను వేరు చేయండి. ఓకేనా, వేరు చేసి ఈ గింజల మీద కొద్దిగా నెయ్యి రాసి మీకు వీలుంటే రోజుకు ఒక 10 గింజల చొప్పున తీసుకోండి. ఓకేనా, 5 నుంచి 10 గింజల చొప్పున రోజు మీద నెయ్యి రాసి తినండి. చేసుకోవడం కూడా కొద్దిగానే చేసుకోండి, బాగా చేసుకోవద్దు. రోజు అంటే నేను చెప్పేది ఏంటంటే 100 గ్రాములు అంటే ఇది నిల్వ పెట్టుకోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో ఖరాబ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకుంటే కూడా మంచిదే. ఓకే, సో 5 నుంచి 10 గింజలను నెయ్యితో కలుపుకొని తిని తర్వాత ఈ పాలను, ఈ పాయసం చేసిన పాలు ఉన్నాయి కదా, ఈ పాలను కూడా తాగుతూ ఉండాలి. ఇలా కనుక మీరు వారానికి ఒక 2 లేదా 3 రోజులు కనుక చేస్తూ ఉంటే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వడమే కాకుండా కొండంత బలము, వీరశక్తి, శరీర శక్తి,
ఓకే. అంతే కదా! అంగశక్తి అన్నీ కూడా ఏకకాలంలోనే మన చేతిలోకొచ్చేస్తాయి. ఓకే. ఇక దీంతోటి మీకు అన్ని రకాలైనటువంటి రతి సౌఖ్యాలను మీరు పొందవచ్చును. ఓకే. ఈ చిట్కా అనేది ఒక పురాతన పుస్తకంలో నుంచి నేను తీసుకోవడం జరిగింది. ఓకే. కాబట్టి చక్కగా పనిచేస్తుందనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి మీరు కూడా ప్రయత్నించండి. మేము చెప్పేది ప్రతీది కూడా మీకు హెల్ప్‌ఫుల్ అయ్యేటివి, యూజ్‌ఫుల్ అయ్యేటివి మాత్రమే చెప్తుంటాము. సో, మా ఛానల్ కూడా చెప్పాం కదా! ఇదివరకు కూడా చాలా జెన్యూన్‌గానే మేము వర్క్ చేస్తున్నాము. అన్నీ కూడా చిట్కాలు కూడా చక్కగా పనిచేస్తాయి. ఇది కూడా ఇంకా పోతే మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉండి మీకు డౌట్‌గా అనిపించి అవుతుందో కాదో ఓకే. కావాలి అనుకున్న వారు డాక్టర్‌ని సంప్రదించి వారి పర్యవేక్షణలో మీరు వేరే మెడిసిన్ కూడా పొందవచ్చు. ఆయుర్వేదంలో ఒక వ్యాధికి చాలా నంబర్ ఆఫ్ మెడిసిన్స్ అద్భుతమైనటువంటి మెడిసిన్స్ కూడా ఉంటాయి. ఓకే. ఇంగ్లీష్ మెడిసిన్స్‌తో నయం కానివి కూడా ఆయుర్వేదంలో చాలా చక్కగా నయం చేయడమే కాకుండా శాశ్వత ఫలితాలను కూడా ఇస్తుంటది. ఓకే. మీకు ఏ డౌట్ ఉన్నా డాక్టర్‌ని సంప్రదించండి. కాల్ కంపల్సరీ కలుస్తుంది. వెయిటింగ్ వచ్చినా కూడా ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా? సో, మీకు కాల్ కలిసిన తర్వాత డాక్టర్ మీ ప్రాబ్లమ్స్ చెప్పండి. అన్నీ సాల్వ్ చేయించుకోండి. మీకు మెడిసిన్ కావాలంటే వారి దగ్గర నుంచి మీరు ఆర్డర్ ద్వారా కూడా మెడిసిన్‌ని పొందవచ్చును. సో, ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థాంక్ యూ.